Welcome to our channel. Friends, ఇది మనకి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ ఏఓసికి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించినటువంటి 3600 అదర్ వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే అనివార్య కారణాల వల్ల అయితే అది డిలే అయింది. అయితే ఇప్పుడు దాన్ని అయితే రెజ్యూమ్ చేశారు. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 23 అక్టోబర్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మనకి 12 నవంబర్ 2022 అయితే ఇది ఎండ్ అయిపోతుంది అనమాట. ఇది మనకి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అనేది మనకి డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించినటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టోరేజ్ డిస్ట్రిబ్యూషన్, ఇంకా కూడా ఇన్స్పెక్షన్, మెయింటెనెన్స్, రిపేర్, ఇలాగ మనకి వేరియస్ యాక్టివిటీస్ అయితే చేస్తారు. ఇక్కడ దీనికి సంబంధించి మనకి అక్రాస్ ఇండియా అయితే వేరియస్ రీజియన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ AOC CRC 2022 OCT AOC 01. ఇదైతే మనకి ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ అనమాట. మన ట్రేడ్స్ మ్యాన్ మేట్ అండ్ ఫైర్ మ్యాన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి. ఇవైతే మనకి గ్రూప్ C మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి మన 419 అంటే 419 వేకెన్సీస్కి సంబంధించి అయితే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ అనమాట. దీనికైతే UR 171 ఉన్నాయి, EWS 42, OBC 113, SC 62, ST 31. టోటల్గా అయితే మనకి 419 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి మనకి లెవెల్ 5 అంటే 29,200 రూపీస్ బేసిక్తో మనకి 92,300 రూపీస్ 7th CPC ప్రకారం అయితే పే స్కేల్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి 45,000 ప్లస్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి రీజియన్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సదరన్ రీజియన్కి సంబంధించి మనం మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు అయితే ఉన్నాయి. వాటి 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి సౌత్ వెస్టర్న్, ఇంకా సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్, టోటల్గా అయితే 419 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి మనకి అదర్ డీటెయిల్స్ అయితే ఇలాగైతే ఉన్నాయి. మనకి ఫైర్ మ్యాన్ ఇంకా ట్రేడ్స్ మ్యాన్ మేట్ అయితే అవి పెండింగ్లో అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి మెటీరియల్ అసిస్టెంట్ MA ఏజ్ వచ్చేసరికి 18 to 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇంకా మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ లేదంటే డిప్లొమా ఇన్ ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో డిప్లొమా చేసినా, లేదంటే కనుక ఎనీ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, లేదంటే ఎనీ డిప్లొమా, లేదంటే కనుక డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అయితే కనుక దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి SC ST PWD అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేవన్నమాట. దీనికి సంబంధించి మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే మన సదరన్ రీజన్కి సంబంధించి తెలంగాణ సికింద్రాబాద్లో అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ నుంచి. దీనికి సంబంధించి మనకి రిటన్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అంటే PEMT అంటారు, అదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ PEMT అనేది ఈ మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఒక ట్రేడ్స్ మ్యాన్ మేట్కి అండ్ ఫైర్ మ్యాన్కి సంబంధించి అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మనకి ఇదైతే ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్కి సంబంధించి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఇలాగైతే మనకి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి దీనికి సంబంధించి నెగిటివ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, బహుశా లేకపోవచ్చు. ఇంకా కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే సిలబస్ అనమాట. కింద డీటెయిల్ సిలబస్ అయితే ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ఇవన్నమాట కాన్సెప్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే ఈ వీడియో కింద
డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ లింక్, ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఫ్రెండ్స్ బేసిక్ డీటెయిల్స్ అబౌట్ ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ AOC 2212 వేకెన్సీస్లో ఇప్పుడు ప్రజెంట్ 419 మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్. ఇక్కడ లాగిన్ నేమ్ ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి అయితే క్యాప్చా ఇచ్చి మనం లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనం క్రియేట్ న్యూ అకౌంట్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి AOC మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఇవన్నీ మనం ఒకసారి అయితే చదువుకోవాలి. ఇక్కడైతే మనకి ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్కి అయితే OTP వస్తుంది, అయితే మనం వెరిఫికేషన్ అయితే చేయాలి. ఇక్కడైతే మీకు శాలిటేషన్ మిస్టర్ మిస్సెస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్లో నుంచి ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మిడిల్ నేమ్ అయితే ఇవ్వాలి, ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ లాస్ట్ నేమ్ మనకు లేకపోతే కనుక మీ యొక్క ఫాదర్స్ నేమ్లో నుంచి ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ నాట్ హ్యావింగ్ లాస్ట్ నేమ్ షుడ్ ఫిల్ దేర్ ఫాదర్స్ ఫస్ట్ నేమ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్లో మీకు లాస్ట్ నేమ్ లేకపోతే కనుక మీ ఫాదర్స్ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్, ఇక్కడైతే మిడిల్ నేమ్, ఇక్కడైతే లాస్ట్ నేమ్ ఇలాగైతే మెన్షన్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్. ఇంకా కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ DOB అనేది యాజ్ పర్ మెట్రికులేషన్ 10th క్లాస్ ప్రకారం ఇయర్ మంత్ డే అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. జాగ్రత్తగా వీటికి మనకి OTPలు వస్తాయి, మనం అయితే వీటిని వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం జనరేట్ చేసుకొని అదైతే కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేయాలి. ఇంకా ఇక్కడ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ క్యాప్చా ఇచ్చి మనం రిజిస్టర్ లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక మనకి పాస్వర్డ్ సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పాస్వర్డ్ లెంత్ మస్ట్ బి 8 క్యారెక్టర్స్, మినిమం మనకి 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. పాస్వర్డ్ మస్ట్ హ్యావ్ ఒక డిజిట్ అయితే ఉండాలి, ఒక లోయర్ కేస్ ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, ఇంకా కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. ఆ విధంగా మనం మినిమం 8 క్యారెక్టర్స్లో ఒక పాస్వర్డ్ ఇక్కడ జనరేట్ చేసుకొని సేమ్ పాస్వర్డ్ ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి యూజర్ యాక్టివేషన్ పెండింగ్ అని వచ్చింది, ప్లీజ్ వెరిఫై OTP అని వచ్చింది. మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్కి సెపరేట్ OTPs వచ్చి మనం వెరిఫై చేస్తున్నాము. వెరిఫై అన్నాము, వెరిఫికేషన్ కంప్లీటెడ్, నౌ లాగిన్ అని వచ్చింది, మనం ఓకే అన్నాము. మన ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాలి. ప్లీజ్ ఎంటర్ లాగిన్ నేమ్ అని వస్తున్నది. ఇక్కడ మన లాగిన్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి మన క్యాప్చా ఇచ్చేసి అయితే మనం లాగిన్ అవ్వాలి. ఫ్రెండ్స్ మనమైతే అక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి అయితే లాగిన్ అయితే మనకి డాష్ బోర్డ్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ మన పేరుతో ఇక్కడైతే మన డిక్లరేషన్ అయితే ఇచ్చారు వరుసగా. ఇక్కడ మనకి ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటెడ్ అండ్ విల్ ఫీల్డ్ బై ద క్యాండిడేట్, అన్ని ఫీల్డ్స్ మనం కంపల్సరీగా ఫిల్ చేయాలని చెప్తున్నారు. అలాగే మన నేమ్, ఫాదర్ నేమ్ 10th క్లాస్ ప్రకారం ఉన్నాయని చెప్పేసి డిక్లరేషన్ ఇస్తున్నాము. ఎంట్రీ ఆఫ్ క్యాస్ట్ కేటగిరీ రిజర్వేషన్ ఇఫ్ అప్లైడ్ విల్ గివెన్ డాక్యుమెంట్స్ మనం ఇస్తున్నాం అని చెప్పేసి టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఆర్ అప్లికబుల్ టు ద పోస్ట్ అప్లైడ్ ఫర్ ద క్యాస్ట్ కేటగిరీ రిలాక్సేషన్ షుడ్ బి అప్లోడింగ్ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ టిక్ ఆన్ చేస్తున్నాం. క్యాండిడేట్స్ విల్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆన్లైన్ ఓన్లీ, నో ప్రింట్అవుట్ కాపీ అవసరం లేదు. ఇదైతే టిక్ ఆన్ చేస్తున్నాము. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ 1 పోస్ట్, ఒక పోస్ట్కి అప్లై చేస్తున్నాం. ఇది కూడా మనం టిక్ ఆన్ చేసాము. ఇవన్నీ మనం టిక్ ఆన్ చేసి అన్ని గ్రీన్ కలర్లో వచ్చాయి. మనం ఇది కూడా టిక్ ఆన్ చేసి ఇయర్ బై డిక్లేర్ అని చెప్పేసి మనం అగ్రీ చేస్తున్నట్టుగా అయితే మనం ఇచ్చామన్నమాట. ఇక్కడైతే మనకి యాడ్ న్యూ అప్లికేషన్ అని వచ్చింది. ఇక్కడ మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే వచ్చినాయి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి మెటీరియల్ అసిస్టెంట్, ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇంకా మనం ఇక్కడ మేల్ ఫీమేల్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ అప్లై క్యాస్ట్ అయితే మన అన్రిజర్వ్ కూడా అదైతే అడుగుతున్నారు. SC ST OBC EWS మీ యొక్క కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కేటగిరీలో ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా స్పోర్ట్స్ పర్సన్, PWD అయితే దానికి సంబంధించింది సెలెక్ట్ చేయాలి, అదర్వైజ్ అయితే నన్ను పెట్టాలి. ఇంకా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇదైతే టిక్ ఆన్ చేయాలి.
అది ఆల్రెడీ ఉన్నది, మనం ఏం మార్చిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ మన రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ సెలెక్టెడ్ పోస్ట్ మెటీరియల్ అసిస్టెంట్, మనకి ఇక్కడ 3 అయితే ఇచ్చారు. 10th విత్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదంటే 10th విత్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్, అది కూడా కాదంటే 10th విత్ డిప్లొమా ఇంజనీరింగ్, ఏదైతే మనకి అప్లికేబుల్ అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అదర్ రిలాక్సేషన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, 3 సంవత్సరాలు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ అయితే నన్ను పెట్టాలి. ఇక్కడ మనం ఐ అగ్రీ అయితే అనాలి. ఆర్ యూ షూర్ టు కంటిన్యూ, క్లిక్ న్యూ అప్లికేషన్ టు కంటిన్యూ అని వచ్చింది. పైన ఇక్కడ మనకి న్యూ అప్లికేషన్ ఉంది, ఏదైనా మనం క్లిక్ చేయొచ్చు. న్యూ అప్లికేషన్ అన్నాము. ఇక్కడ అప్లికేషన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ ఫిల్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ అని వచ్చింది. ఇది ఓకే అన్నాము. ఇక్కడైతే మన పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ అదర్ డీటెయిల్స్, ఇక్కడ అప్లోడింగ్ డాక్యుమెంట్స్, డిక్లరేషన్, ఇదనమాట. ఇక్కడైతే మనం ప్రింట్ అండ్ వ్యూ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ విత్ బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఇచ్చినవన్నీ మన గ్రే కలర్లో అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి ఫుల్గా, ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ ఇవ్వాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఫోన్ నెంబర్ విత్ ఎస్టీడీ కోడ్ ఉంటే ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఈ రెడ్ స్టార్ మార్క్ ఉన్నవి మాత్రమే మనం కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ అడిగారు, ఇది కూడా స్టార్ మార్క్ లేదు, ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇక్కడ మెరిటల్ స్టేటస్ సింగిలా మ్యారీడ్ ఇవ్వాలి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 10th క్లాస్లో ఉంటాయి. మోల్స్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అలాగా. ఇక్కడ స్టేట్, మీరు ఏ స్టేట్ నుంచి అయితే మీరు ఆరిజిన్ డామిసైల్ అంటే మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట, మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ స్టేట్ అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హౌస్ నెంబరు, విలేజ్ అయితే ఇవ్వాలి, డోర్ నెంబర్తో సహా. స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కిందకి వచ్చేస్తే ఇక్కడ పోస్ట్ ఆఫీస్, మీకు నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇవ్వాలి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది కరస్పాండెన్స్ అడ్రస్, మా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసి కిందకి వచ్చేస్తాయి. డిఫరెంట్ అయితే ఇవి కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ క్యాస్ట్, కేటగిరీ అండ్ అదర్స్, నేనైతే అన్రిజర్వ్డ్ ఇచ్చాను కాబట్టి అడగడం లేదు. అదర్ డీటెయిల్స్ అదే కనుక మనం ఎస్సీ ఎస్టీ ఇస్తే కనుక దానికి క్యాస్ట్ అయితే మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఎడ్యుకేషనల్ అండ్ ఎడిషనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. 10th క్లాస్ రోల్ నెంబరు, ఇంకా స్కూల్ లేదా కాలేజ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ ఎక్కడ చదివాము అదైతే మెన్షన్ చేయాలి. బోర్డు లేదంటే యూనివర్సిటీ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ పాసింగ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు, టోటల్ మార్క్స్ 600కి మీకు మార్క్స్ లేదా గ్రేడ్ అప్టైన్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మనం టిక్ ఆన్ చేసి మార్క్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అగ్రిగేట్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ 10th విత్ గ్రాడ్యుయేషన్ కాబట్టి నేను పెట్టింది. ఇంకా గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి రోల్ నెంబర్ ఇవ్వాలి, స్కూల్ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాలి, స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూనివర్సిటీ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాసింగ్ ఇయర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మార్క్స్ గ్రేడ్, ఇది ఒకసారి టిక్ ఆన్ చేస్తే మార్క్స్ వస్తున్నది, ఇంకోసారి టిక్ చేస్తే గ్రేడ్ వస్తున్నది. మీకు ఏది అప్లికబుల్ అయితే అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఏ గ్రేడ్కి ఎంత గ్రేడ్ వచ్చింది, ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్ మీకు వచ్చాయి అదైతే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ మిస్లేనియస్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇంకా ఇక్కడ మనకి అదర్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇక్కడ రిక్రూట్మెంట్ టైప్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఎస్ఆర్ నోనా, ఎస్ ఉంటే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ డేట్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఎక్కడ మీరు రిజిస్టర్ అయ్యారు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏ స్టేట్లో అయ్యారు, ఇంకా కూడాను ఏ డిస్టిక్లో అయ్యారు, ఇంకా కూడా ఆ అడ్రస్ అయితే ఇవ్వాలి. నో అంటే కనుక అవసరం లేదు. ఇదైతే నెక్స్ట్ ఇక్కడ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ ఫోటో 25 KB వరకు మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ 25 KB వరకు అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇంకా ఐడి, ఆధార్ కార్డు మనం అక్కడ మెన్షన్ చేస్తే కనుక ఇక్కడ ఏదో అప్లోడ్ చేయాలి. ఇంకా 10th క్లాస్ సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా, ఇదైతే 50 KB వరకు అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అయితే డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఎగ్జామ్ సిటీస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సికింద్రాబాద్ ఒకటి అయితే ఉన్నది తెలంగాణ నుంచి. ఇంకా మనకి ఇక్కడ వేరే ఏవైతే మనకి ఈజీగా ఉంటాయి అవైతే మనం ఇక్కడ ఎగ్జామ్ సిటీస్ అయితే ఇక్కడ 5 అయితే ఇచ్చారు, అవైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
లిస్ట్లో నుంచి ఒకసారి చెక్ చేసుకొని, ఇంకా ఇక్కడ మనకి పోస్టింగ్ రీజియన్స్ మనకి 7 అయితే ఇచ్చారు. మనం అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. ఫస్ట్ మనం సౌత్ ఇస్తే మనకి సౌత్కి మనకి సికింద్రాబాద్ అయితే ఇస్తారు, అలాగే ఈస్ట్, అలాగే మనకి ఇవైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏది మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అవైతే ఫస్ట్ ఇచ్చుకోవాలి. మన సౌత్ కాబట్టి సౌత్ ఫస్ట్ ఇచ్చి మిగతావి అయితే నెక్స్ట్ ఇచ్చుకుంటే మనకి మనం సెలెక్ట్ అయితే కనుక మనకి సికింద్రాబాద్లో అయితే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగైతే మనం అన్నీ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. ఐ హియర్ బై కన్ఫర్మ్ ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని. ఇంకా కూడా ఐ యాక్సెప్ట్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అనాలి. మనం ప్లేస్ ఎక్కడి నుంచి మనం అప్లై చేస్తున్నామో ఆ ప్లేస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ క్యాప్చా ఇవ్వాలి. ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఏదైతే ఇక్కడ పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి నెంబర్ ఇచ్చి ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. అలాగే 10th సర్టిఫికేట్ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చి మనం ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇదైతే మన పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఎలాగైతే వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఫీజుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, మనకి ఫీజు అయితే ఏం అడగలేదు. ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోయింది, ప్రివ్యూ అండ్ సబ్మిట్. ఇంకా ఇక్కడ మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి సేవ్ బటన్ అయితే ఉంది. మనం ఆల్ ట్యాబ్స్లో ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడైతే సేవ్ చేసుకోవచ్చు. మనం ఫైనల్గా మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే విజిబుల్ అయితే అవుతున్నది. ప్రివ్యూ ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూపించినట్టుగా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మనం సబ్మిట్ కొడితే మనకి ఆర్ యూ షూర్ అని అడుగుతున్నది. సబ్మిట్ అప్లికేషన్ అన్న మన గ్రీన్ కలర్లో ఇలాగైతే వస్తుంది, అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. మనకి ఇదైతే కనుక డాష్ బోర్డ్ అనమాట, సబ్మిటెడ్ అని వచ్చింది గ్రీన్ కలర్లో. ఇక్కడ మా ప్రింట్ అయితే తీసుకోవచ్చు, వ్యూ అయితే చూసుకోవచ్చు.